చూడండి చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో. మీరు ఫస్ట్ నా ఫేస్ చూశారు, ఇప్పుడు మరలా చూస్తున్నారు. అసలు కడుక్కోలేదు నేను. ఇంత గ్లోయింగ్ స్కిన్ మీకు కావాలంటే ఈ మాస్క్ వేసుకొని తీరాల్సిందే. సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. మనం ట్యాన్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ట్యాన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళమండి, ఇంట్లోనే ఉంటామంటే ఇంట్లో ఉన్నా కూడా ట్యాన్ వస్తుంది అన్నమాట. కాకపోతే బయటికి వెళ్ళిన వాళ్ళంతా కాకుండా కొంచెం లైట్గా. ఈ ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవాలంటే ఎన్నో క్రీమ్స్ వాడుతుంటాం. తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న వాడుకొని తీరాల్సిందే ఈ రోజుల్ని పట్టి. ఎందుకంటే అంతా పొల్యూట్ అయిపోయింది కదండి. మనం తినే తిండి పొల్యూషను, వాతావరణం పొల్యూషను. మరి దానివల్ల మనము క్యాప్లు వేసుకుంటున్నాం, స్కార్ఫ్స్ కట్టుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాము. సూర్యుడి వల్ల వచ్చే మంచి ఉపయోగకరమైన న్యూట్రిషన్స్ మన బాడీ మీద పడకుండా కప్పేసుకుంటున్నాం ఫుల్గా. ఎందుకంటే ట్యాన్ అయిపోతున్నాం కాబట్టి. మరి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మనకు ఆరోగ్యం కావాలంటే ట్యాన్ అవ్వాలి. ట్యాన్ అయినా ఇక నుంచి ప్రాబ్లం లేదండి. మన సుగుణాల సిరి ఛానల్ ఉంది. ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈరోజు చెప్తాను. ఇది మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో సాధించి శోధించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది మన సుగుణాల సిరి www.sugunalsiri వెబ్సైట్లో ఉంటుందండి. మీరు అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. హ్యాపీగా మీ ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ లోషన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలకు కూడా ట్యాన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, మెడ నల్లగా ఉంటుంది, మొఖాన మచ్చలు వస్తున్నాయి, ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఫుడ్ వల్ల ఆ ఫుడ్ ఆపేయండి, ఈ ఫుడ్ ఆపేయండి అని. ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా దీంతో రిమూవ్ అవుతాయి. మీరేం ఆపేయాల్సిన పని లేదు. అంత మంచి ట్యాన్ రిమూవల్ బాత్ పౌడర్ కూడా ఇది. అది ఏం బాత్ పౌడర్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను. దయచేసి వీడియో అంతా చూసి ఎలా వేసుకోవాలి అన్నది మాత్రం మీరు గమనించుకొని వేసుకోండి. మీరు వీడియో చూడకుండా లింక్ పంపండి అది ఇది అని ప్లీజ్ దయచేసి అడగొద్దు. మనందరి కోసం ఈ వీడియోస్. మనం అందంగా కనపడాలంటే తగు ప్రయత్నాలు చేయాలి కదా. బ్యూటీ పార్లర్కి వెళ్ళి గంటలు టైము వేస్ట్, డబ్బులు వేస్ట్, ఇన్ని రకాలు చేస్తారు. మరి ఒక 5 నిమిషాలు లేదంటే ఒక 10 నిమిషాలు వీడియో చూడలేరా? కరెక్ట్గా చెప్పకపోతే అయినా డీటెయిల్డ్గా చెప్పలేదంటారు. డీటెయిల్డ్గా చెప్తే వీడియో లాంగ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకొని ఆలోచించుకొని మన కోసమే, మీకోసం కాదు, మన కోసమే, మనందరి కోసం కాబట్టి ఇప్పుడు ఇది వేసుకుంటున్నాము. మామూలుగా ఫేస్ ప్యాక్ లాగా మీరు అందరూ వేసుకోవాలంటే ఈ నెక్కి ఇదంతా కూడా ట్యాన్ బాగా నాకు కూడా విపరీతంగా వచ్చేసిందండి. ఇదంతా కూడా అందుకని నేను వేసుకుంటూ మీకు చూపెడుతున్నాను. వేసుకోగానే వెంటనే ట్యాన్ రిమూవ్ అయిపోయి తెల్లగా మళ్ళీ తడతడలాడవండి. ఖచ్చితంగా ఒక 15 రోజులు రెగ్యులర్గా వేసుకోండి. ఆఫ్టర్ బిఫోర్ ఫొటోస్ మీరే పెడతారు. అంత అద్భుతం. ఫస్ట్ డేనే అబ్బా అనిపించింది అన్నమాట. కాబట్టి ఇది ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు, సున్నిపిండిగా వాడుకోవచ్చు. ఇక ఫేస్ ప్యాక్ వచ్చి ఏం చేస్తామండి, ఫేస్ వాష్ చేసుకుంటాం. ఏదో ఒక క్రీమ్ మీ దగ్గర ఉన్నదో లేదంటే సుగుణాల సిరిలో తీసుకున్న వైట్నింగ్ పౌడర్తోనో, వైట్నింగ్ సోప్తోనో, బాత్ పౌడర్తోనో, చార్కోలు, పపాయ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటితోనే క్లీన్ చేసుకుంటాం. చేసుకున్నాక కొద్దిసేపు అట్లా ఉంచేసి గులాబీ వాటర్ రాసుకోండి. అది కూడా అయిపోయినాక ఇలా ఫేస్ ప్యాక్కి ఒక స్పూను, ఫుల్ స్పూను ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇట్లేసి దీంట్లో ఇంకేం కలపాలబ్బా అని ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్లెయిన్ వాటర్, తాగే నీరు, ట్యాప్ వాటర్ కాకుండా తాగే నీరు. మరి ఇప్పుడు నేను ఫేస్ క్లీన్ చేసుకోవాలా, మార్నింగ్ నుంచి ఇలానే ఉన్నాను. మీకు తెలుస్తుందా, జిడ్డుగా కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, ఫేసు బాగా క్లారిటీ లేదు. కానీ నేను గత వారం నుంచి ఈ ప్యాక్ వేసుకుంటున్నాను. చాలా బాగా ట్యాన్ రిమూవ్ అయింది. అందుకని మీకు చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది శరీర తత్వాన్ని బట్టి ముందు వెనక రిజల్ట్ వస్తాయి కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను. అందుకని మీరు బాగా మంచిగా ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటామో అలానే కలుపుకోండి.
నేనైతే వెంటనే స్నానానికి వెళ్తాను, ఇంకా దీంతోనే రుద్దేసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఫేస్ వాష్ చేసుకోవాలా, మార్నింగ్ చేసుకున్నదే, ఫేస్ వాష్ చేసుకోలేదు, ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా మొత్తం అంతా ప్యాక్ చేసుకోవాలి. దీనివల్ల స్కిన్లో ఒక గ్లో చూస్తారు. మొఖాన మొటిమలు, వాటి వల్ల వచ్చిన మచ్చలు, మంగు ఇలాంటివి కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ అంత ఎఫెక్టివ్. బార్లీ, తెల్ల ఆవాలు చాలా ఎఫెక్టివ్ అన్నమాట. స్కిన్కి చాలా మంచి గ్లోని ఇస్తాయి. ఇక కలువ పువ్వులు, ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చు ఇదేంటో. రాణివాసపు సున్నిపిండి, దీన్ని ఈ రకంగా చూసాము, చాలా బాగా ఉంది. వీటిలో ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉండటానికి, దీని గురించి ఈరోజు నేను స్పెషల్గా ఎందుకు చూస్తున్నానంటే, ఇంకా ఎఫెక్టివ్గా ఉండటానికి మన స్కిన్ చాలా కాంతితో వెలుగులు విరజిల్లేలాగా ఉండటానికి ఇంకా కొన్ని కలిపామండి. నిన్ననే ఈ సున్నిపిండి కలిపాము, చాలా బాగుంది. అంటే ఇంట్లో ట్రై చేయటానికి మేము కొంచెం వాడాము, వాడినాక ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తే ఇంకా అంతకు ముందు కంటే కూడా చాలా బెటర్గా బెస్ట్గా ఉండిద్ది అని చెప్పి కలిపి ఇప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంచామన్నమాట. ఇది రాణివాసపు సున్నిపిండి. దీనివల్ల ప్యాక్ వేసుకుంటే మామూలైన అద్భుతాలు కాదు, మీరే చెప్తారు. ఇదంతా నేను అద్దంలో చూసుకొని ఒక్కసారి వేసుకుంటానండి. ఈ మాస్క్ వేసుకున్నాక ఆరాల అంటే ఆరాలి, ఆరొద్దు అంటే ఆరొద్దు, మీ ఇష్టం. ఎందుకంటే ఇది ఒక స్క్రబ్ లాగా ఉంటుంది. ఇదన్నీ బెరళ్ళు, చెట్ల బెరళ్ళు, అందుకని ఎంత ఫైన్గా ఉన్నా కూడా, ఇంకా మేము దీన్ని జల్లించాము, ఈసారి జల్లించినా కూడా చాలా రఫ్గా ఉంటే అదొక స్క్రబ్ లాగా పనిచేసిద్ది కాబట్టి ఎక్కువ రుద్దాల్సిన అవసరం ఉండదు. కాఫీ మాస్కులు ఇలాంటివి వేసుకుంటారు కదా, అలాంటివి వేసుకొని ఒక్కసారి మీరు కనుక చూసారంటే అందరికీ కూడా ఈ కాఫీ మాస్క్ అనేది మనం ఇంకా ట్యాన్ అయిపోయినట్టు కనపడతాం. ఆ కాఫీ పొడి బాడీకి పట్టి ఇంకా ట్యాన్ అయినట్టు కనపడతాం. కావాలంటే గమనించండి. ఇది ఇక అంతకంటే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసింది కాబట్టి ఈ ప్యాక్ ఒకసారి వేసుకొని చూడండి. నేను ఒకసారి అద్దంలో చూసుకొని మంచిగా వేసుకున్నానా లేదా, నేనైతే అద్దంలో చూసుకొని నేను చక్కగా మంచిగా వేసుకున్నానండి. ఇక ఈ ట్యాను ఎంత రిమూవ్ అవుతుందంటే మీకు ఒక్కసారి చెప్తాను. చూడండి ఎంత తేడా ఉందో. అంత తేడా మీరు గమనించి తీరుతారు. ఇదంతా ట్యాన్ అయితే మనం మాస్క్ వేసినాక 15 డేస్కి ఇలా వచ్చేసింది మన స్కిన్. ఇంకా దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే, మనకి హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు డైట్ చెప్తారు. ఈ డైట్ వల్లే మీకు ఇవన్నీ తగ్గుతాయి, లేదంటే మెడిసిన్స్ వాడితేనే ఈ మెడ నలుపు తగ్గిద్ది, ముఖాన అనీవెన్ స్కిన్, అనీవెన్ ప్రాబ్లం ఉంటుంది కదా స్కిన్కి, అలాంటివన్నీ తగ్గుతాయి అని చెప్తారు. అవన్నీ మీరు ఏ డైట్ తీసుకున్నా, ఎంత చెత్త చెదారం పొట్టలోకి వేసినా కూడా వాటన్నిటినీ హీల్ చేసే కెపాసిటీ మన ఈ రాణివాసపు సున్నిపిండికి ఉందండి. వారానికి ఒక్కసారి జాబ్ చేసేవాళ్ళు ఏ ప్యాకు వేసుకోవడానికి మాకు అసలు టైం లేదండి అని అనుకుంటే, రాణివాసపు సున్నిపిండిలో కొంచెం నీళ్ళు కలుపుకోండి. ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలంటే ముందు ఫేస్ వాష్ చేసుకోండి, తర్వాత గులాబీ వాటర్తో ఫేస్నంతా ఒక టచ్అప్ ఇవ్వండి. అది డ్రై అయిపోయినాక దీంట్లో నీళ్లు కలుపుకోండి, ఇలా వేసుకోండి, కొంచెం లైట్గా స్క్రబ్ లాగా రఫ్ చేసేసుకోండి, అంతే. చందమామను చూస్తున్నామా, మన ఫేస్ని చూస్తున్నామా, అతిశయోక్తి కాదండి. ఇది అంత అద్భుతం. దీంట్లో కలువ పూలు చాలా ఇంపార్టెంట్. బురదలో ఉన్న కలువ ఇలా పైకి వచ్చినప్పుడు బురద అంటుకోకుండా వచ్చింది, లక్ష్మీప్రదం అది. అలాంటిది మన ఫేస్కి పెడుతున్నాం. చాలా చాలా ఔషధ గుణాలు ఉన్న దేవుడికి సంబంధించిన వాటితో మేము తయారు చేస్తాం. మనకి అలాంటి స్వాంతనిస్తాయి, అలాంటి మనసును ప్రొవైడ్ చేస్తాయి. అలాగా మంచిగా ఎప్పుడు పాజిటివ్ థింగ్స్తో ఉంటాము. మన బాడీ మనము బాగున్నాము అని అంటే అదొక ఫేస్లో మన మనసుని రిఫ్లెక్ట్ చేసిద్ది అన్నమాట. చూడగానే అబ్బా భలే ఉన్నావే, ఏం చేస్తావు నీ ఫేస్కి అని. పెద్ద పెద్ద క్రీములు అవసరం లేదు.
ప్రతి ఒక్కటి కూడా అండి వాడేటప్పుడు వాటి మీద రాస్తారు. ఎంతెంత రేషియోలో ఏమేమి కలుపుతాము, ఇది వాడితే ప్రాబ్లం ఉన్నా ఎవరిని అడగాలో కూడా మనకి తెలియదు. కానీ అవి చదవము మనం. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నగా తెలివిగా చిన్నగా రాస్తారు. అవి ఎంత కళ్ళజోడి పెట్టి కళ్ళు చించుకున్నా కనపడవు. అవి మనం చదవము, 4 యాడ్స్ చూస్తాము, వాళ్ళకి బాగుంది కాబట్టి మనం తెచ్చుకుంటాం. దీనికి యాడ్ ఏం అవసరం లేదండి. ఇది బాగుంటుంది, న్యాచురల్, ఇదంతా ప్రకృతి సిద్ధంగా వచ్చేవి. దీంట్లో ఎటువంటి కెమికల్ ఉండదు. మీరు చక్కగా వాడుకోవచ్చు. మంచిగా చాలా గ్లోయింగ్ స్కిన్తో పాటు యంగ్గా కూడా కనపడవచ్చు. బార్లీ వేస్తాం, అందుకని స్కిన్ స్టిఫ్గా ఉంటుంది. ఇక తెల్ల ఆవాలు మంచి గ్లోయింగ్ తీసుకురావడంతో పాటు మన మొఖాన ఉన్న మంగు బొంగు అనీవెన్ స్కిన్ ఇది మొత్తం తీసేసిద్ది. ఈ మెడ మీద ఉన్న నలుపు ఇదంతా తీసేసిద్ది. టోటల్గా సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే మీరు ఎంత సేఫ్గా ఇంటికి వస్తారో అంత సేఫ్గా ఈ మాస్క్ ఉంటుంది. ఒకసారి వేసుకొని చూడండి, చూసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. అంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.